వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ ఇంటికి ఒక మంచి ఇండక్షన్ కుక్ టాప్ కొనాలనుకుంటే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇంతకీ మనకు ఇండక్షన్ కుక్ టాప్ అంటే ఏమిటి, అది ఎందుకు యూజ్ అవుతుందంటే, సో ఇండక్షన్ కుక్ టాప్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఇండక్షన్ కుక్ టాప్ అయితే యూజ్ అవుతుంది. నార్మల్గా మన ఇళ్ళలో గ్యాస్ స్టవ్ అయితే యూజ్ చేస్తుంటాం కదా, సో గ్యాస్ స్టవ్తో మనం ఫుడ్ అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాము ఆ విధంగా ఇండక్షన్ కుక్ టాప్లో కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకు ఇండక్షన్ కుక్ టాప్లో మనకు కొన్ని మేజర్గా అడ్వాంటేజ్, కొన్ని డిసడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే నార్మల్గా మనం ఇళ్లలో గ్యాస్ స్టవ్ కానీ లేదంటే రైస్ కుక్కర్లో కానీ రైస్ ఏమన్నా ప్రిపేర్ చేయాలనుకోండి, అప్పుడు ఒక 10 to 15 minutes టైం పడుతుంది. అదే ఇండక్షన్ కుక్ టాప్లో అనుకోండి జస్ట్ 5 minutes టైం పడుతుంది. అక్కడ మీకు టైం అయితే చాలా సేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద చికెన్ కర్రీ కానీ ఇలా ఏమైనా ప్రిపేర్ చేయాలనుకో నార్మల్గా ఎక్కువ టైం పడుతుంది, బట్ ఇండక్షన్ కుక్ టాప్లో చాలా తక్కువ టైం పడుతుంది. మనకు మేజర్గా టైం అయితే సేవ్ చేసి పెడుతుంది. వాటితో పాటు ఇండక్షన్ కుక్ టాప్ మనకు చాలా పోర్టబుల్గా ఉంటుంది, చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. సో ఇవి మనకు వంటగది చాలా చిన్నది అనుకోండి, అక్కడ కూడా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు అనుకోండి, సో జస్ట్ ఒక బ్యాగ్లో పెట్టేసి మీరు ఉన్న ప్రదేశం మీకు పవర్ సప్లై ఉందనుకోండి, అక్కడ జస్ట్ పవర్ సాకెట్ కనెక్ట్ చేసి ఇండక్షన్ కుక్ టాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది క్లీనింగ్ విషయానికి వస్తే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకి ఇవి అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఇందులో డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఇందులో మనకు పవర్ ఉంటే మాత్రమే రన్ చేసుకోవచ్చు. పవర్ లేని సమయంలో మనకు ఇండక్షన్ కుక్ టాప్ అయితే వర్క్ కాదు. సో కేవలం పవర్ ఉంటే మాత్రమే వీటిని రన్ చేసుకోవచ్చు. దాంతోపాటు దీంట్లో మనకు అన్ని రకాల పాన్లు అయితే సపోర్ట్ చేయదు, కొన్ని రకాల పాన్లు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే నార్మల్ గ్యాస్ స్టవ్ మీద మనం పాత్ర పెట్టేసి సంథింగ్ అయినా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటాం కదా, అలా దీని మీద మనకు అన్ని రకాల పాత్రలు అయితే ఈ ఇండక్షన్ కుక్ టాప్లు అయితే వర్క్ అవ్వు. కొన్ని రకాల పాత్రలు మాత్రమే ఇండక్షన్ కుక్ టాప్లు అయితే వర్క్ అవుతాయి. సో ఇవి డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. వీటితో పాటు చాలా మందికి ఉన్న డౌట్ ఏమంటే, ఇండక్షన్ కుక్ టాప్ మనకు పవర్తో రన్ అవుతుంది కదా, సో పవర్ బిల్ ఏమైనా ఎక్కువ వస్తుందని చెప్పి చాలా డౌట్ అయితే ఉంటుంది. సో పవర్ బిల్ కూడా మనకు పవర్ అయితే వాటేజ్ అయితే కొలుస్తారు. అంటే మనకు వాట్స్ ఒక 1000 watts 2000 watts అని చెప్పి ఇట్లా వాటేజ్ అయితే కొలుస్తుంటారు. సో మనకు ఈ ఇండక్షన్ కుక్ టాప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట సేపు యూజ్ చేశారనుకోండి 1000 watts మీకు ఒక 1 యూనిట్ అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. 1 యూనిట్ అంటే మనకు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే 3 లేదా 4 rupees అయితే ఛార్జ్ చేస్తారు ఒక 1 యూనిట్కి అయితే. సో ఈ విధంగా పవర్ కూడా కన్జ్యూమ్ చేసుకుంటుంది. పవర్ విషయానికి వస్తే మనకు నార్మల్గా మన ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటుంది చూడండి, ఐరన్ బాక్స్ కానీ లేదంటే మనకు ఎమర్షియల్ రాడ్ వాటర్ హీటర్ ఉంటుంది చూడండి, సో అవి దానికన్నా కొద్ది తక్కువైతే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మీకు పవర్ కూడా సంబంధించి డౌట్ కూడా అయితే క్లారిఫై అయిపోయి ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు ఇండక్షన్ కుక్ టాప్ కొనాలా వద్దని చెప్పి క్లియర్గా అయితే అర్థమైపోయి ఉంటుంది. మనం ఒక మంచి ఇండక్షన్ కుక్ టాప్ కొనాలనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవాలి. అందులో మొదటి చూసుకున్నట్టయితే మనకు ఇండక్షన్ కుక్ టాప్ యొక్క సైజ్ చూసుకోవాలి. సైజ్ అంటే మనకు ఇందులో కుకింగ్ జోన్స్ ఉంటుంది. కుకింగ్ జోన్స్ అంటే ఇప్పుడు నార్మల్గా మనం గ్యాస్ స్టవ్ చూసుకున్నట్టయితే అంటే మనం నార్మల్గా అందరూ ఏమంటారంటే సింగిల్ పొయ్యి అని చెప్పి డబుల్ పొయ్యి అని చెప్పి ఇట్లా మాట్లాడుతుంటారు కదా, ఆ విధంగా ఇండక్షన్ కుక్ టాప్లో కూడా సో మనకు సింగిల్ జోన్ చెప్పి ఇలాంటి డ్యూయల్ జోన్ అని చెప్పి ట్రిపుల్ జోన్ అని చెప్పి ఇట్లా ఉంటుంది. మాక్సిమం మన ఇండియాలో చూసుకున్నట్టయితే సింగిల్ జోన్తోనే అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇంకొని చూసుకున్నట్టయితే డబుల్ జోన్ లేదా ట్రిపుల్ జోన్ లేదా సో 4 జోన్లు అయితే ఇండక్షన్ కుక్ టాప్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇవి మనకు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి సింగిల్ జోన్ వల్ల ఇండక్షన్ కుక్ టాప్ సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఒక 3, 4, 5 members ఉన్నారనుకోండి, అప్పుడు మీకు చాలా కొంచెం టైం సేవ్ కావాలనుకో, ఒక సైడ్ ఏమో రైస్ చేస్తారు, మరొక సైడ్ కర్రీ చేస్తారు, అందుకని చెప్పి మీకు డ్యూయల్ కుకింగ్ జోన్ నాకు సెట్ అయిపోతుంది. లేదా మీకు ఒక 4 కుకింగ్ జోన్స్ ఉన్నాయనుకో మీకు సరిపోతుంది. మీకు ఇది కుకింగ్ జోన్స్ ఎక్కువైపోయి కొద్దీ మీకు దీని సైజ్ అయితే పెరుగుతుంది. ఒకవేళ 4 జోన్లు ఉన్నాయనుకోండి మీకు 60 centimeters ఉంటుంది, సింగిల్ జోన్ అయితే 30 centimeters ఉంటుంది, ఒకవేళ డ్యూయల్ జోన్ అనుకోండి 90 centimeters అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు కుకింగ్ జోన్స్ కూడా కన్సిడర్ చేసుకోండి. మీకు నార్మల్గా సింగిల్ కుకింగ్ జోన్ సరిపోతుందంటే సింగిల్ తీసుకోవచ్చు, లేదంటే మీకు 4 రకాల కుకింగ్ జోన్స్ ఉంటాయి చూడండి, సో వాటిని అయితే కన్సిడర్ చేసుకోండి. వీటితో పాటు మనకు పవర్ కూడా కన్జ్యూమ్, సో దీని పవర్ రేటింగ్ ఉంటుంది, ఆ పవర్ రేటింగ్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. పవర్ రేటింగ్ని నార్మల్గా వాట్స్లో కొలుస్తారు. మనకు ఇండక్షన్ కుక్ టాప్ చూసుకున్నట్టయితే 1000 watts అని చెప్పి 2000 watts అని చెప్పి లేదంటే 1500 watts అని చెప్పి లేదంటే 2100 watts అని చెప్పి ఇట్లా మనకు మెన్షన్ చేసి ఉంటాడు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 watts గల ఈ ఇండక్షన్ కుక్ టాప్ తీసుకోండి, ఇంకొకటి 2000 watts గల ఇండక్షన్ కుక్ టాప్ తీసుకోండి. 1000 wattsలో మీకు రైస్ అనేది ప్రిపేర్ చేయడానికి ఒక 10 minutes టైం పడుతుంది. అదే 2000 wattsలో అనుకోండి 5 minutes టైం పడుతుంది. మీకు టైం బాగా సేవ్ కావాలి, సో మీకు పవర్ కూడా కొంచెం సేవ్ చేయాలంటే కొంచెం వాటేజ్ ఎక్కువ ఉండాలి. మీరు మినిమం ఒక 1500 watts కానీ లేదంటే 2000 watts ఉన్నా గల ఈ ఇండక్షన్ కుక్ టాప్ అయితే మీరు తీసుకోండి. వీటితో పాటు ఇండక్షన్ కుక్ టాప్ తీసుకునేటప్పుడు మీరు మెయిన్గా కొన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమంటే ఇందులో మనకు పాన్ డిటెక్షన్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే ఉంటుంది. సో ఈ పాన్ డిటెక్షన్ ఫీచర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఇండక్షన్ సో ఈ పాన్ మీద మనం జస్ట్ ఒక వంట ఏదైనా ఒక పాత్ర అంటే ఒక పాన్ పెట్టామనుకోండి చూడండి, ఇట్లా జస్ట్ పాన్ పెట్టేసాము.
పాన్ పెట్టగానే సో ఈ పాన్ అనేది ఇండక్షన్ కుక్ టాప్కి సెట్ అయింది అనుకోండి, అప్పుడు మనకు వర్క్ అవుతుంది. లేదనుకుంటే జస్ట్ వీటిని ఆఫ్ అయిపోతుంది, ఆన్ కాదు. ఇది రిమూవ్ చేయమని చెప్పేసి మనకైతే ఇది ఆన్ కాదు, ఆఫ్లో ఉంటుంది. అప్పుడు మనం రిమూవ్ చేసుకొని మళ్ళీ మనకు వేరే పాన్ పెట్టామనుకో అప్పుడైతే వర్క్ అవుతుంది. సో ఆ విధంగా పాన్ డిటెక్షన్ ఫీచర్ ఉందో లేదా కన్సిడర్ చేసుకోండి. వాటితో పాటు మనకు ఆటో షట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉందో చెక్ చేసుకోండి. ఈ ఆటో షట్ ఆఫ్ ఫీచర్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మన ఇంట్లో జస్ట్ ఏమైనా వంట ప్రిపేర్ చేస్తాం, పాన్ పెట్టేసాము, సో మర్చిపోయి ఉంటాము. అంటే పాన్ అనేది మన ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది, మనం ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటాము, అది ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. సో అందుకోసం చెప్పి ఆటో షట్ ఆఫ్ ఫీచర్ ఉందో చెక్ చేసుకోండి. వాటితో పాటు మనకు చైల్డ్ లాక్ ఫీచర్ కూడా ఉందో చెక్ చేసుకోండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పోయి దాన్ని ఇట్లా జస్ట్ ఇట్లా తీసుకోవడం కానీ ఇట్లా టచ్ చేయడం కానీ అట్లా చేస్తుంటారు. అప్పుడు చైల్డ్ లాక్ ఫీచర్ ఉంటే మనకు కొద్ది వరకు బెటర్గా ఉంటుంది. వీటితో పాటు మనకు ఈ పాన్ చూడండి, పాన్ డిటెక్షన్ అయితే జస్ట్ ఇట్లా ఒక సర్కిల్లో ఉంటుంది చూడండి, అక్కడ మాత్రమే హీట్ అవుతుంది. చుట్టూ మనం ఇట్లా ప్రెస్ చేసినా, చుట్టూ మనం ఇట్లా టచ్ చేసినా కూడా మనకు చెయ్యి అయితే మనకు హీట్ కావడం కానీ షాక్ కొట్టడం కానీ అట్లయితే ఉండదు. సో మనకు పాన్ కూడా అంతే, జస్ట్ పాన్ లోపల మాత్రమే హీట్ అవుతుంది. సో మనకు ఫుడ్ అంతా ప్రిపేర్ అయింది అనుకోండి, ఇట్లా పాన్ తీసేస్తాం చూడండి, ఇట్లా తీసేటప్పుడు మనకు పాన్ అయితే అంత హీట్ అయితే ఉండదు, లోపల మాత్రమే హీట్ ఉంటుంది. సో బయట అయితే ఏం హీట్ కాదు. వీటితో పాటు ఇండక్షన్ కుక్ టాప్లో ప్రీసెట్ మెన్యూ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ప్రీసెట్ మెన్యూ అంటే మనకు నార్మల్గా ఒకవేళ మిల్క్ అనుకోండి, సో మిల్క్ని హీట్ చేయడానికి జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మిల్క్ అయితే హీట్ అవుతుంది. టెంపరేచర్ అయితే ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే పాలకు ఎంత టెంపరేచర్ కావాలి, లేదంటే మీరు ఏమైనా రైస్ చేస్తున్నారు అనుకోండి, సో రైస్కి ఎంత టెంపరేచర్ కావాలి, మీరు ఏమైనా సంథింగ్ కర్రీ చేస్తున్నారు అనుకోండి, సో కర్రీ చేయడానికి ఎంత టెంపరేచర్ కావాలని చెప్పి ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేస్తుంది. సో మనం ఏం చేంజ్ చేసే పని లేదు. అందుకోసం ఈ ప్రీసెట్ మెన్యూస్ కూడా చెక్ చేసుకోండి. వీటితో పాటు కీప్ వామ్ అని చెప్పి ఫీచర్ కానీ, లేదంటే మనం నార్మల్గా హీట్ చేస్తుంటాం చూడండి, సో హీట్ చేసిన తర్వాత మనకు ఆ హీటింగ్ అటనే ఉండే ఒక ఫీచర్ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ అన్ని ఉండాలి, చెక్ చేసుకోండి. వీటితో పాటు ఇండక్షన్ కుక్ టాప్లో మనకు కాయిల్ అయితే ఉంటుంది. సో ఈ కాయిల్ అనేది మనకు అల్యూమినియం కానీ కాపర్ కాయిల్ అయితే కొద్దిగా వరకు బెటర్గా అయితే ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం చెక్ చేసుకోండి, కాయిల్ అనేది అల్యూమినియం లేదా కాపర్ అని చెప్పి చెక్ చేసుకోండి. సో వీటితో పాటు వీటి వారంటీ కూడా కన్సిడర్ చేసుకోండి. ప్రైస్ విషయానికి వస్తే మనకి కొంచెం బడ్జెట్లో దొరుకుతాయి. అంటే ఒక 2000 కానీ లేదంటే 1500 కానీ, సో కొంచెం లో బడ్జెట్లోనే అవైలబుల్గా ఉంటాయి. రేపైతే నేను ఒక వీడియో చేస్తాను, ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఈ ఇండక్షన్ కుక్ టాప్స్ ఏమున్నాయని చెప్పి రేపైతే ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ మ్యాక్సిమం అర్థమైపోయింది అనుకుంటున్నా ఇండక్షన్ కుక్ టాప్ కొనేటప్పుడు ఏ ఫీచర్స్ కన్సిడర్ చేసుకోవాలని చెప్పేసి. సో మీకు కానీ బాగా క్లియర్గా అర్థమైనట్టయితే ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి, భయ్యా ఓకే మాకు బాగానే అర్థమైపోయిందని చెప్పేసి. లేదంటే భయ్యా మా దగ్గర ఒక 2000 రూపీ అమౌంట్ అయితే ఉంది, సో 2000 రూపీలో బెస్ట్ ఇండక్షన్ కుక్ టాప్ ఏం తీసుకోవాలని చెప్పి నాకు ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి భయ్యా నా దగ్గర సంథింగ్ ఈ ప్రైజ్ ఉంది, ఈ ప్రైజ్లో బెస్ట్ ఏముంటే వాటి లింక్ నాకు షేర్ చేయబోయ్ అని చెప్తే సో నేను వెంటనే మీకు ఒక మెసేజ్ చేస్తాను. అందుకోసం ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి, లేదా మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.